జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారము. బంగ్లాదేశ్లో ఇస్కాన్ స్వామీజీని అరెస్ట్ చేయడం ఎంత మాత్రమో అది సబబు కాదు. ప్రతిసారి హిందువులకి అన్యాయం జరుగుతుంది తప్ప మిగతా అన్య మతస్థుల వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం జరగట్లేదు. ఎస్పెషల్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని ఆధారంగా తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు అన్ని మతాల వాళ్ళకి కూడా మనుగడ కలుగుతుంది. దీన్ని బట్టి ఆలోచించండి, అసలు హిందువులను ఏం చేయాలనుకుంటున్నారు మీ అన్య మతస్థులందరూ కూడా? హిందువులకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? హిందువుల ఆస్తుల మీదనే అక్రమ దాడులు, అన్యాయాలు, అరాచకాలు. ప్రతి మతం వాళ్ళు కూడా హిందువులని టార్గెట్ పెట్టుకున్నారు. చెప్తున్నాను ఒక్కటే అందరికీ, హిందూ జాతి, హిందూ ధర్మం లేకుండా భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కానీ మనుగడ సాగదు. ముఖ్యంగా గుర్తించుకోవాలి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. మేము ఎందుకు ఇంత ఓపిక పడుతున్నామంటే పరమత సహనం అన్న ఉద్దేశంతో హిందువులందరినీ కూడా వేరే మతస్థుల వాళ్ళని కూడా అన్నదమ్ముల్లాగా, సోదరిమానుల్లాగా మేము భావించి ప్రతి ఒక్కరికి ఆదరణ కల్పిస్తున్నాము. ఇక్కడ మన భారతదేశంలో మా భరత భూమి పురిటిగడ్డ మీద పుట్టినటువంటి ప్రతి హిందువు కూడా ఏ ఇతర మతస్థులని కూడా మేము ఒక సోదర భావంతో ఆహ్వానిస్తున్నామే తప్ప ఈర్ష్యాద్వేషంతో కానీ వాళ్ళపై ఉన్నటువంటి ఎలాంటి అభినవ భావం కూడా చూపకుండా అందరూ ఒకటే అన్న భావంతో మేము చేరదీస్తున్నాము. అలాంటి వీక్నెస్, బలహీనతను మీరు బలంగా చేసుకొని హిందువులను టార్గెట్ చేసుకొని హిందువుల మీద దాడి చేస్తూ హిందువులని ఎస్పెషల్గా అరెస్ట్ చేస్తూ హిందూ బాలబాలికల మీద అత్యాచారాలు చేస్తూ మానభంగాలు చేస్తూ మహిళలను బ్రతకనీయకుండా, సమాజంలో బ్రతకనీయకుండా చేస్తున్నారు ఒక్కొక్కరు. మేము తలుచుకుంటే మొత్తం యావత్ జాతి కూడా సర్వనాశనం అయిపోతుంది తెలుసా. ఎందుకంటే హిందువుల యొక్క పట్టుదల, ఉద్రికత అలా ఉంటుంది. మా పట్టుదలను, సహనాన్ని పరీక్షించద్దు దయచేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాను, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క పార్టీలకు కూడా చెప్తున్నాను. ఇది పార్టీలకు సంబంధించింది కాదు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక హిందూ అనేవాడు పుట్టాడు కాబట్టి భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ప్రతి ఒక్క దేశంలో హిందువు రక్షించబడాలి. హిందువుల మీద దాడిని, దేవాలయాల మీద దాడిని, పిల్లల మీద అటువంటి అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు ఇవన్నీ మానుకుంటేనే ప్రపంచం మనుగడగా ఉంటుంది. ఎప్పుడైతే హిందువులకు అన్యాయం జరుగుతుందో ప్రపంచ మనుగడ లేదు. మానవ జాతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఎలాంటి కరెక్ట్ సంఘటన కాదు. అందరం ప్రతి ఒక్క హిందువు అయి పుట్టిన వాళ్ళు అందరూ కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎస్పెషల్గా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, రాష్ట్ర సేవికా సమితి, ఏబీవీపీ, భారతదేశం కానీ బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలు కాబట్టి ఈ అన్ని సంస్థలు కూడా ధర్మాన్ని, మన మానవ జాతిని కాపాడుకుంటున్నాయి కాబట్టి ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు జరిగినా సహించేది లేదు. మేము ప్రాణాన్ని అడ్డుపెట్టైనా హిందూ ధర్మాన్ని కాపాడుకునేటువంటి కెపాసిటీ మాకుంది. ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు. ఇంకొకసారి హిందువుల మీద ఎలాంటి చర్యలు జరిగినా కూడా ప్రాణానికి తెగించి కూడా మేము అడ్డుకుంటాము. ఇది మటుకు ఖబర్దార్.